వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో విషాదం నెలకొంది. గేటువనంపల్లిలో తల్లి కొడుకులు బావిలో దూకి సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలిచివేసింది. గేటువనంపల్లికి చెందిన అరుంధతి తన కొడుకు రుత్విక్తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ గుడ్ బై చెప్పి బావిలో దూకినట్లుగా మృతురాలి కుమార్తె పోలీసులకు వివరించింది. బావిలో నుంచి డెడ్ బాడీలను బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. సూసైడ్ ఘటనపై బంధువుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకసారి బిజీ వచ్చినా మిస్ కాల్ మళ్ళీ ఫోన్ చేస్తాం. ఎందుకు ఇట్లా అంటే పిల్లలకు అడిగిన మొప్పరి అంటే ఒక ఆయన మా ఇంటికి వస్తుండే ఇంట్లో కూడా 2 సార్లు చెప్పిరంట, ఇట్లా చేయకమ్మా మంచిగా ఉండు, సంసారం ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉండని చెప్పిరంట. చెప్పు కింద గుట్టవాడు ధైర్యంగా ఇంటికి వచ్చిపోతున్నంట. వచ్చిపోట్లు కూడా చెప్పి చూసిన మంచిగా ఉండరు, ఉందా సంసారం, పిల్లలు చిన్న ఉన్నారు, ఏదో సెకండ్ ఇచ్చిన కానీ ఎట్లా సంసారం చేసిన పిల్లలు కన్నా మంచిగా అని చెప్పినాము. ఆయన మేము చెప్పి ఇవ్వకుండా మా తోట అంటే ఫోన్ లేదు, ఇక మా ఫోన్ అలా కూడా పెట్టింది. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావాలి, బిజీ రావాలి. మా తోట మనం ఇల్లు కట్టిండు రీసెంట్ గా, దావత్ చేసి కూడా మా ఇంటికి కూడా రాలేదన్నమాట. రానందుకు మేము మస్తు బాధపడి తర్వాత మా ఎల్లారే ఫోన్ చేసి కూడా ఏడ్చింది, ఎందుకు రాలేవంటే మా ఆయన జ్వరం వచ్చింది రాలేనని చెప్పింది. అంటే సార్ బాధ అంటే ఈ పాపను రాత్రి అడిగినాము. ఆయన ఒక రోజు అంట పుట్టినంట, కొట్టి ఇట్లా మొత్తం ఆదరణ అయిపోతే ఇక్కడ వికారాబాద్ వచ్చి గ్లూకోజ్ ఎక్కినాయంట. ఎందుకు కొట్టిన అంతగానం అంటే కూడా పిల్లలు భయం పట్టి చెప్పారు బయట వాళ్ళకు. చెప్పకపోతే రాత్రి అడిగినాం ఎందుకోసం పెట్టంటే పొయ్యే ముందు కూడా ఫోన్ చేసి మస్తు ఏడ్చిందంట. బాగరి శేఖర్ అని ఒక ఆయన ఫోన్ చేసి మా మమ్మీని ఏడిపించాడు. ఏడిపిస్తే ఈ బాధ తట్టుకోలేక నాకకి పొరకదెత్తామనేసి మమ్మల్ని కూడా తోలుకొని వెళ్ళింది. తోలుకొని వెళ్తే బాయ్ దగ్గరికి వెళ్ళాక అతనికి ఫోన్ చేసి గుడ్ బాయ్ అని చెప్పిన తర్వాత తమ్ముడిని అక్కడ కూర్చోబెడితే నేను రానని చాలా గట్టిగా ఏడుస్తా, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు గట్టిగా ఏడుస్తున్నావని తమ్ముడిని